సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు. రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి చంద్రబాబు. రామోజీరావు వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టు తీసుకోవాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎండీగా లక్ష్మీ పార్థసారథి నియామకం. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ నాశనం, హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ చేసిన పాపాల వల్లే వైసీపీకి దుస్థితి, తెలంగాణ సీఎం రేవంత్. నేడు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. కల్కికి తొలి రోజే 200 కోట్ల రూపాయల కలెక్షన్స్. ఫైనల్స్ కు చేరిన భారత్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.